నేను నా కుటుంబం మాత్రము యావేను ఆరాధించును. అతడే మాకును దేవుడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2 వరకు మరియు 15 నుండి 18 వచనముల వరకు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 2 వరకు మరియు 15 నుండి 18 వరకు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నింటినీ షేకెము వద్ద సమావేశపరిచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున పోగైరి. యెహోషువ వారితో ఇట్లు అనెను: యావే పలుకులు ఇవి. పూర్వము అబ్రహాము, నాహోరు, వారి తండ్రియకు తేరా యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కానీ మీరు యావేనే పూజించనొల్లనిచో మరి ఎవరిని పూజింపగోరెదరో నేడే నిర్ణయించుకునుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవల కొలిచిన దేవతలను మీరిప్పుడు వసించుతున్న దేశములకు అధిపతులు అమోరీయులు పూజించు దైవములను కొలుకుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధించుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు ఎంత మాట, మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరులను ద్రాక్షగృహమైన ఐగుప్తు నుండి ఈ వరకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములు చేసినది ఇతడు కాడా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాడా? పైగా ప్రభువు ఆ జాతులన్నింటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుట నుండి విడగొట్టేను. కనుక మేమును యావేను పూజింతుము. అతడే మాకును దేవుడు అనిది. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతం. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియను. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పించును, నిరంతరము ఆయనను కీర్తించును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసించును. ఈ సంగతి విని దీనిలో ప్రమోదము చెందుదురుగాక. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియను. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉండును, వారి అంగలాలను ఆలించును. కానీ ఆయన దుష్కార్యములు చేయవారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియను. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలో ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియను. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టినను, కానీ ఆ విపత్తులన్నింటి నుండి ప్రభు అతడిని రక్షించును. ప్రభు అతన్ని సురక్షితంగా కాచి కాపాడును. అతని ఏకున ఒకటి విరగదు. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. కానీ చెట్ల అన్నది దుష్టులను నాశనం చేయును, సత్పురుషులను ద్వేషించు
ద్వేషించువారు దండనను పొందుదురు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణు వేడువారు దండనను తప్పించుకొందురు. అందరూ పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియను. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 32 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 32. సహోదరులారా, మీకు క్రీస్తునందు గల గౌరవం నుంచి పరస్పరము విధేయులై ఉండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహము శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకును సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమికుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకును ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మారేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనెను. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించునట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. ఇది ప్రభువాక్కు. పాట నంబర్ 488, సాంగ్ నంబర్ 488.
పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయం 6 వచనములు 60 నుండి 69 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 60 వచనం నుండి 69వ వచనం వరకు. ఆరు శిష్యులు అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవరు వినగలడు అని చెప్పుకుంది. తన శిష్యులు దీని గురించి గొనుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు ఏవోగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున్న స్థలములను వెళ్ళిపోవడము మీరు చూచినచో ఇక ఏమందరూ? జీవమిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మలు జీవమునై ఉన్నది. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికాను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తనను అప్పగింపబో వారు ఎవరో మొదటి నుండి ఆయనకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిన తప్ప ఎవడో నా వద్దకు రానున్నాడు అని మీతో చెప్పింది అని ఆయన పలికిను. ఇందువల్ల ఆయన శిష్యుల అనేకులు ఆయనను విడిచిదని మరెన్నడూ ఆయనను వెంబడింపలేని. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరు వెళ్ళిపోయారా అని అడగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయడము? నీవు నిత్య జీవపు మాట్లాడగలవాడు. మేము విశ్వసించుకుని నీవు దేవుని వచ్చిన పవిత్రుడు అని గ్రహించుకుని అని అన్నాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభు క్రీస్తునందు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దళిత సభ సామాన్య కాలము 21వ ఆదివారం. ఈరోజు దివ్య పట్టణం ద్వారా దేవుడు అందరికీ కూడా చక్కటి సందేశం అందిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానాలను మనము మరొకసారి నెమరు వేసుకొని దాన్ని మనం పునరుద్ధరించుకుంటూ మంచి జీవితం జీవిస్తూ, ప్రభు పట్ల భయభక్తులతో జీవిస్తూ, మనలో ఉన్నటువంటి సాధనలను వాటి క్రియలను విస్మరించుకుంటూ దేవుడికి ప్రేమని ప్రేమగా, శిష్యులుగా, సాక్షులుగా జీవించాలని చెప్పి ఆహ్వానం అందిస్తున్నాను. మరి ఈరోజు మనం శుభవార్త ప్రకటన కానీ, లేదా ఈరోజు మనం మొదటి ప్రకటనలు కానీ, భక్తి కీర్తన కానీ, రెండో ప్రకటనలు కానీ అన్నీ కూడా దేవుని యొక్క వాగ్దానాల గురించి చక్కని వాగ్దానంతో శ్రమిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు మానవుని ఎలా కాపాడుతాడు, ఎలా రక్షిస్తూ ఉన్నాడు, ఎలా వారిని సంరక్షిస్తూ ఉన్నాడు కూడా మనకు వాగ్దానంతో శ్రమిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు అనుదినము అనుక్షణము కూడా తన నమ్ముకున్న భక్తుని దేవుడు ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా కాపాడుతాడు, రక్షిస్తాడని చెప్పుకుంటూ కూడా వాగ్దానంతో మనకు శ్రమిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించుకుంటే ఆ నమ్మేటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనను అనుదినము అనుక్షణం కూడా కాపాడుతున్న దేవుడిని ఎవరైతే మరి వెంబడిస్తూ ఉంటారో, ఎవరైతే వారిని ప్రేమను చదివిస్తారో అటువంటి వారు బహిరంగంగా బాగా కూడా సాక్షి చెప్తారని చెప్పి కూడా వాక్యంతో చదివిస్తూ ఉన్నారు. ఈరోజు పేతులు వారి బృందం తరపున పేతులు గారు చెప్తున్న వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు, మేము ఎవరి వద్దకు పోగలము? నీ వద్ద నిత్య జీవము మాటలు ఉన్నవి. ప్రభు, మేము ఎవరి వద్దకు పోగలము? మీ వద్ద నిత్య జీవము మాటలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్న వాక్యం. అంటే పేతులు వారి బృందంలో కూడా ప్రభుత్వ క్షితంగా పరిశీలించారు. ప్రభు చేసిన అద్భుతాలను
ఆశ్చర్యకారాలు కావచ్చు, ప్రభువు చేసిన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు మరి పేతురు క్షుణ్ణంగా గ్రహించి ఆయనను నమ్మి విశ్వసించి ఆయనను ఈ విధంగా బహిరంగంగా బాహటంగా చెప్తున్న వాక్యంతో అయ్యా మేము ఎవరెవరితో పోవడం నీ వద్ద నిత్య శివకు మాట్లాడి ఉన్నాయి. అయ్యా నువ్వు దేవుడి నుండి వచ్చిన పవిత్రుడు అని చెప్పి మేము గ్రహించి చెప్తుంటూ బహిరంగంగా బాహటంగా సాక్షి చెప్పిన సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనందరికీ కూడా దేవుడు చక్కని ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు. పేతురు గారు మాత్రమే కాదు, ఈరోజు మరి పాత నిబంధనలో కూడా చక్కని ఉదాహరణ దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. యెహోషువ కుటుంబం గురించి, మరి యెహోషువ కుటుంబం గురించి మనం గమనించుకుంటే ఆయన ఎలా జీవించాడు, యెహోషువ తన జీవితాన్ని ఎలా యెహోవా దేవునికి అర్పించుకొని చివరకు బహిరంగంగా ఆహారంగా తన జీవితాన్ని ఎలా సాక్షిగా చెప్పగలుగుతున్నాడు యెహోషువ మనం చూస్తూ ఉన్నాం. అంటున్నాడు, అయ్యా నేను నా కుటుంబము యెహోవాను మాత్రము ఆరాధిస్తామని చెప్పి బహిరంగ ఆహారంగా యెహోషువ చెప్పగలుగుతున్న వాక్యం చూస్తూ ఉన్నాం. యెహోషువ జీవితాన్ని గమనించుకుంటే తాను ఒక బానిసగా జన్మించాడు, మనకందరూ కూడా తెలుసు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు కూడా బానిసగా ఉన్నప్పుడు మరి యెహోషువ కూడా ఒక బానిసగా జన్మించాడు, ఒక బానిసగా తన జీవితాన్ని గడిపాడు. బానిసగా ఉంటూ యవ్వనంలోనే యెహోవా గురించి తెలుసుకున్నాడు. యవ్వనంలోనే మోసేకు మంచి మిత్రుడు అయ్యాడు. యవ్వనంలోనే మోసేకు మంచి మిత్రుడుగా ఉంటూ మోసే వద్ద యెహోవా గురించి ఎన్నో తెలుసుకున్నాడు. ఆయన ఏమని ఇబ్బందులు ఆయన ఆజ్ఞలు తెలుసుకుని యెహోవా మోసేకు ఒక మంచి మిత్రుడుగా, ఒక మంచి స్నేహితుడిగా అయ్యాడని చెప్పి మరి యెహోషువ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే యెహోషువ ఎలా ఆయన యవ్వనంలో ఉన్నప్పుడే మరి ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు అందరూ బానిసలుగా ఉన్నప్పుడు ఆయన యవ్వనంలో ఉన్నప్పుడే మోసేకు సహకరించడం, మనందరినీ కూడా ఐగుప్తు దాసు నుండి విడిపించగలిగినటువంటి ఆ జీవితాన్ని కనుక గొప్ప మరి ప్రవక్త, మరి గొప్ప వ్యక్తి అని చెప్పి యెహోషువ గురించి మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే మనందరూ కూడా చూస్తూ యెహోషువ మోసే వెంబడించుకుంటూ మరి ఐగుప్తు దేశం నుండి అందరూ విడిపించి వచ్చిన తర్వాత పాలు దాని ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు కూడా నడిపించుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఎలా ఆయన మోసేను అనుసరిస్తూ ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఆ కారణం దేశం నడిపించుకొని వచ్చారో వాళ్ళ జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా గమనించుకుంటే యెహోషువ తాను మోసే మరణించిన తర్వాత కూడా మరి మోసేకు ఈ కానాను దేశం ఇచ్చేటువంటి భాగ్యము యెహోవా మోసేకు ఇవ్వలేదు. యెహోషువ మాత్రమే ఆ భాగ్యం దక్కింది. మరి అటువంటి గొప్ప వ్యక్తి యెహోషువ. ఆ విధంగా యెహోషువ జీవితం మనం చూస్తున్నాం. ఈరోజు యెహోషువ అందరినీ కూడా సమావేశపరుస్తున్నాడు. అందరినీ కూడా శక్తి వద్ద సమావేశపరిచి అందులో ప్రతి ఒక్కరు ఉన్నారు. పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. వారందరూ సమావేశపరిచి అయ్యా ఏమన్నాడు, అయ్యా మీ పితరులు అబ్రహాము వారి తండ్రి వారి ఎలా అన్న దేవతలు కొలిచారు, ఇప్పుడు మీరు కూడా అలా కొలుస్తారేమో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. లేదా మీ పితరులు అబ్రహాము తండ్రి వారి సంతానం ఎలా ఆ అన్నదేవతలు కొలిచి మరి వారు అన్నగా కొనసాగిస్తున్నారో ఆ విధంగా మీరు కూడా జీవిస్తారేమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. లేదా ఇప్పుడు మీరు నివసిస్తున్న ప్రాంతం పాలస్తీనా ప్రాంతం, ఈ ప్రాంతంలో మరి అన్యుడిగా ఉన్నటువంటి వారిని వారు వచ్చిన దేవతను మీరు కూడా కొలుస్తారేమో ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి యెహోషువ మరి అందరూ కూడా పిలిపించి చెప్తున్న వాక్యం చూస్తున్నాడు. అంటున్నాడు, అయ్యా మీరు కొలుస్తారేమో
ఈరోజు మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు యెహోషువ మళ్ళా ఈ వాగ్దానాన్ని పునరుద్ధరించుకున్నాడు? ఎందుకు యెహోషువ మళ్ళా తిరిగి ఈ వాగ్దానాన్ని, అంటే నేను నా కుటుంబము యెహోవాను మాత్రం ఆరాధిస్తాం. ఎప్పుడో చిన్నప్పుడు బానిసగా నిర్మించిన యెహోషువ, ఎప్పుడో చిన్నప్పుడు ఎవరిలో ఆయన తన జీవితాన్ని మోసే ద్వారా యెహోవాకి కనిపిస్తున్న ఆయన ఈరోజు దాదాపుగా 110 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఏమంటున్నాడు ఆయన? అయ్యా, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే ఆరాధిస్తానని చెప్పుకునే వాక్యం చూస్తున్నాను. అంటే ఎందుకు ఆయన ఈ వాక్యం చెప్పగలరు? అందుకోసమే ప్రభు మనందరూ కూడా అక్కడ వాక్యం గమనిస్తుంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వీరి పితరులు, అంటే యెహోషువ కాలంలో జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వారి పితరులు, వారి తాతలు ముత్తాతలు ఒకప్పుడు వాగ్దానం చేశారు. ఏంటి వాగ్దానము? సీనాయి కొండ మీద వాగ్దానం చేశారు. ఆ సీనాయి కొండ మీద వాగ్దానం చేసినప్పుడు అక్కడ మీ పితరులు యెహోవా దేవుని ఆరాధిస్తాము, ఆయన ఆజ్ఞలను పాటిస్తాము, ఆయన మాత్రం పూజిస్తామని చెప్పుకుంటూ వాగ్దానం చేశారు. ఎప్పుడో చేశారు సీనాయి కొండ మీద. మరి అది కూడా మోసే సమక్షంలో అందులో ఒక ప్రముఖమైనటువంటి వాగ్దానం చేశారు, మీ పితరులు చేశారు. అది ఎప్పుడో చేసి అయిపోయింది. మళ్ళా ఏదైనా మళ్ళా తిరిగి మళ్ళా ఎక్కడికైనా వెళ్తారేమో, లేదా అబ్రహాము వాటి అన్ని కొలిసిన దైవాన్ని కొలుస్తారేమో, లేదా ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో జీవించిన అందరూ జీవించిన ఆ దైవాన్ని కొలుస్తారేమో. అందుకోసం నేను మీకు మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాను అని చెప్పుకుంటూ యెహోషువ పడుతున్న వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడో మరి మోసేకు ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి వాగ్దానాలను వారు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు, ఆ 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి చివరికి ఆ శిక్షేమ వద్ద వారిని సమావేశపరిచి యెహోషువ పలుకుతున్న వాక్యాలు, ఆ వాక్యాలు కలిపిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమంటున్నారో తెలుసా? చక్కని వాక్యం చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాక్యాలు గమనించుకుంటే మన వాక్యం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న వాక్యాలు 17 వాక్యాలు గమనించుకుంటే అక్కడ ఏమంటాడు? ఆ మాటలు విని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మాటలు విని, అయ్యా ఎంత మాట, మేము యావేను ఎడనాడి అన్న దైవములకు కొడుతుమా. ఎంత చక్కగా చెప్తున్నారు. తర్వాత వాక్యం, మమ్ము మా పితరులు దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఈ వరకు పనివచ్చినది యావే కాదా. అందరికీ తెలుసు, ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటారు, అయ్యా మమ్మల్ని మేము మా పితరులను అయ్యా ఇదిగో ఐగుప్తు దాస్యం నుండి విడిపించుకొని వచ్చినది యావే కాదా అని చెప్పుకుంటూ ఏమన్నారు అక్కడ? మా కొరకే అద్భుత కార్యం చేసినది అతడు కాదా. మేము నడిచిన ద్రోవ మేము ప్రయాణం చేసిన వివిధ జాతుల మండలములు మమ్ము కాపాడినది అతడు కాదా. పైగా ప్రభు ఆ జాతులన్నిటినీ ఈ దేశంలో ఏలుచున్న అమర్యాలను కూడా మా ఎదురు నుండి వెళ్ళగొట్టెను కనుక మేమును యావేను పూజిస్తున్నాము, అతడే మాకు దేవుడు అని చెప్పి బహిరంగ ఆహారం చెప్పారు. ఎంత సత్యం మనం చూడండి. ఈరోజు మనందరికీ కూడా ఈ వాక్యాల ద్వారా దేవుడు మీకు మనందరూ దర్శనమిస్తున్నాడు. మనమందరం కూడా జ్ఞానస్థానం స్వీకరించుకున్నాం. జ్ఞానస్థానంలో మీ తరపున నా తరపున మనందరి తరపున కూడా మన జ్ఞానతలు మన తల్లులు దేవుడికి వాగ్దానం చేశారు. ఏంట వాగ్దానము? అయ్యా నీవు విచాల్సిని విడిచిపెడుతున్నావా, దాని పేరు విడిచిపెడుతున్నావా, దాని ఆకర్షణ విడిచిపెడుతున్నావా అని చెప్పి ఆ రోజు నీ తరపున నా తరపున మనందరి తరపున కూడా జ్ఞానతల్లులు తల్లిదండ్రులు వాగ్దానం చేశారు. జ్ఞానస్థానం స్వీకరించి ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. మళ్ళా
చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనము ఒక వాగ్దానంలో మన జీవితాలు గడుపుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా బహిరంగ బాధలుగా సాక్ష్యం చెప్పగలిగే వ్యక్తులుగా మనం ఉంటాం. బహిరంగ బాధలుగా మనం సాక్ష్యం చెప్పి ఇదిగో మీరు నా కుటుంబము, నా జీవితము యెహోవా దేవుని ఆరాధించేటువంటి కుటుంబంగా ఉండగలిగే వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పి ప్రభుత్వం మనకందరికీ తెలుసు. జ్ఞానస్థానం స్వీకరించినప్పుడు, భద్రపడంగా స్వీకరించినప్పుడు, తర్వాత ఇప్పుడు జీవిస్తున్నప్పుడు మన జీవితం అప్పుడు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అప్పుడు ఎలా మన దేవుడు కాపాడడం మనకు తెలుసు. అప్పుడు దేవుడు మనం ఎలా మన సురక్షితంగా జీవిస్తూ ఆశ్రయిస్తున్నారో తెలుసు. ఇప్పుడు కూడా దేవుడు మనం కాపాడుతున్నా రక్షిస్తున్నారో తెలుసు. కానీ మనం ఎలా ఉంటాము, మనం యెహోవా దేవుని ఆరాధించే కుటుంబాలుగా ఉన్నాయా లేదా ఆత్మ పరిశీలన చేసుకుని చెప్తారు. అందుకోసమే వారందరూ కూడా కుటుంబంగా చెప్తూ ఉన్నారు, అయ్యా మమ్ము ఐగుప్తు దాస్యం నుండి విడిపించిన దేవుని మేము ఎలా మర్చిపోతాం, మేము ఎలా మర్చిపోతాం. ఆ ద్రోవడిలో మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, మనం ఆకలితో అమరిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు దేవుడు ఆహారం పెట్టాడు, పరలోకమున మన్నాను చూపించాడు. ఈ సముద్ర ప్రయాణంలో ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ కూడా సురక్షితంగా మమ్మల్ని కాపాడాడు, రక్షించాడు. అటువంటి దేవుడిని ఎలా మర్చిపోతామో ఎలా చెప్పుకుంటూ బహిరంగ బాధంగా సాక్షి చెప్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ సాక్ష్యము వారు నిలబడగలిగారా? ఈ సాక్ష్యం వారు తరతరాలలో ఈ వాగ్దానాన్ని వారు ఒంగుకొని పట్టుకొని విడుదల ఎలాంటి విస్మరించుకున్న వారు జీవించారా? ఆయన మోసే యెహోషువ మహాదేవ 110 సంవత్సరాలు బ్రతికాడంటే ఆ 110 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఇశ్రాయేలీయులు మళ్ళా వెళ్ళిపోయారు. మళ్ళా వారు వాళ్ళ జీవితం వారు చెప్పారు. గమనిస్తుంటే 19వ వాక్యం చదవండి, తర్వాత 23వ వాక్యం చదవండి. వాగ్దానం చేశారో లేదో కొన్ని సంవత్సరాలకి మళ్ళా వాగ్దానం వారు విస్మరించిన సందర్భాన్ని చూసుకున్నాం. అందుకోసం గమనిస్తుంటే అక్కడ వాక్యం చూసుకున్నాం. 19వ వాక్యం, యెహోషువ వారితో మీరు యావే పోషింపలేము. యావే పరమ పవిత్రుడైన దేవుడు, అతడు అసూయపడిన దేవుడు కనుక మీరు మీ తిరుగుబాటును మీ పాపమును సహింపజాలరు. తర్వాత చెప్పుకుంటూ అక్కడ వాక్యం చూస్తున్నాం. యెహోషువ అక్కడితో మీరు అన్నదేవులను విడనాడు ఇశ్రాయేలు దేవుడైన యావేకు మీ హృదయమును అర్పించుతారు. ఎందుకు ప్రత్యేకంగా అన్నదేవుని విడనాడి యావేకు మీ హృదయమును అర్పించుకోవాలని చెప్పి ఎందుకని చెప్పగలంటే మాటలతో తెలుగుతో ఎంతో చెప్పగలరు. హృదయంలో అవి ఇంకా ఉంటే ఆకర్షణతో ఉంటే హృదయంలో అంటే హృదయంలో ఇంకా పాపం కానీ హృదయంలో ఇంకా అన్నదేవులకు వచ్చేటువంటి ఆలోచన కానీ అవి ఉంటాయి కనుక అందుకోసం ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏమంటాయా, నీ హృదయాలను యెహోవాకు అర్పించుకున్నాను, నీ హృదయాలను యెహోవాకు అర్పించుకున్నాను. అంటే హృదయంలో పాపం పెట్టుబడి మనం ధైర్యంగా బాధాకరంగా ఈ పెదాలతో నేను యెహోవాను కలుస్తాను, యెహోవాను ఆరాధిస్తానని చెప్పుకుంటే నువ్వు ఎంత చెప్పినా సరే, నువ్వు ఎంత వాగ్దానం చేసినా సరే అది వ్యక్తంగా చెప్పుకుంటూ అక్కడ వాగ్దానం శ్రమిస్తూ ఉన్నాడు. అందుకోసం ప్రియమైన సహోదరి సహోదర ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఈ దగ్గరకు కూడా భగవంతుని ప్రార్థన చేసుకున్నాం. యెహోషువ కుటుంబం అందరికీ కూడా దేవుడు ఒక ఆదర్శం ఇచ్చాడు. యెహోషువ ఆయన మానసికంగా బ్రతికాడు, యవ్వనంలో దేవుని కల్పించుకున్నాడు, యవ్వనంలోనే తన దేవుని యొక్క శక్తిని కలిగించాడు. తాను కడవరకు కూడా 110 సంవత్సరాల పాటు కూడా ఆయన ప్రభువును మర్చిపోలేదు. ఆయన ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. ఒక మానసిక బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా తాను మాత్రం యెహోవాను పెట్టుకోకుండా యెహోవాను మాత్రమే ఆరాధించిన వ్యక్తిగా మనం చూసుకున్నాము. ఈరోజు బహిరంగంగా బాగా చెప్పగలుగుతున్న నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్న చెప్పగలుగుతున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఈ యెహోషువను ఆదర్శంగా తీసుకుని మన జీవితాలు కూడా యెహోవాను మాత్రమే ఆరాధించిన కుటుంబాలుగా దేవుడు నిన్ను మనుషులను కూడా దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు భక్తి గీతలో కూడా దావీదు మహారాజు చక్కని వాక్యంతో చెల్లిస్తుంది. పరిశీలించి చూడు ప్రభు ఎంత మంచివాడు, పరిశీలించి చూడండి ప్రభు ఎంత మంచివాడు. ఆ విధంగా ఎవరైతే అక్కడ వాక్యం గమనిస్తుంటే గుండె
చేరుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ నీకు బాధలు ఉండవచ్చు, కష్టం ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, ఆ భక్తికి ఇప్పుడు దావీదు వారు చెప్తూ గుండె చెందిన వారికి కూడా నేను చెరపబడే ఉంటాను. మీరు ఎలా ఉన్నా సరే నేను ఉంటాను, నేను కాపాడుతాను, రక్షిస్తానని చెప్తుంటూ దావీదు వారు చెప్తున్న వాక్యం. ఈరోజు రెండవ వచనంలో ప్రభు ఇదే వివాహ సమయంలో జరిగేటువంటి ఆ నియమ నిబంధనలు, ఆ యొక్క వాగ్దానం ఏదైతే భార్య భర్తలు ఇరువురు కూడా వాగ్దానం చేశారో ఇదే వాగ్దానాన్ని మనం కూడా ఈ వాగ్దానం ఒప్పు చేయకుండా ఎల్లప్పుడూ కూడా దేవునికి మనము ఆ వాగ్దానం విస్మరించుకోకుండా ఎల్లప్పుడూ కూడా కట్టుబడి జీవించమని చెప్పి ఆహ్వానం అందిస్తూ ఉన్నాడు. చివరిగా ఈరోజు ప్రభు ఆయన జీవితం కావచ్చు, ఆయన బహిరంగ జీవితం కావచ్చు, ఆయన జీవితం కఠినంగా ఉందని చెప్పి దాదాపు ఎంతో మంది ఆయన అనుసరించిన వారు, అద్భుతం చూసిన వారు, ఆశ్చర్యం చూసిన వారు, 5,000 మంది ఆహారం పెట్టిన అద్భుతం చూసిన వారు, వారందరూ చూసినా సరే, అద్భుతాలు చూసినా సరే, ఆయన శక్తిని గ్రహించినా సరే, వారు ఎన్ని శక్తితో కూడా ఆయన విడిచిపెట్టి మరి ఎన్నడూ ఆయన వెంబడింపని చెప్పి అక్కడ వార్తలు చూస్తున్నారు. అందుకోసమే 12 మంది ఎంతో మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆ 12 మంది చేరపిస్తున్నాడు. ఆ 12 మంది చేరపిసి అయ్యా ఇదిగో మీరు వెళ్ళిపోతారని చెప్పి అక్కడ వార్తలు చూస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆ మీరు వెళ్ళిపోతారని చెప్పేసి ఆ 12 మనుషులకు చెప్తూ ఉన్నప్పుడు అందరి తరఫున పేరు గారు చెప్తున్న వాక్యం, అయ్యా మేము ఎవరి వద్దకు పోయాము. అక్కడ భక్తుడు చక్కని పాట పాడతాడు, ఎవరి ఓ ప్రభు జీవమోసదు మరి విధంగా పేరులో ఎంతో చక్కగా ఆ వాగ్దానం అలా మేము ఎవరి వద్దకు పోగలుగుతాం, మీ వద్ద నిత్య వాకులు మేము సజీవుడైనటువంటి దేవుని కుమారుడు, దేవుడి స్వయంగా పంపి ఉన్నాడు, మేము ఎవరి వద్దకు పోగలం. ఈరోజు ఆ 11 మంది బహిరంగంగా బాగా సాక్ష్యం చెప్పారు. ఈరోజు అదే 11 మంది ఆ రోజు సాక్ష్యం చెప్పగలిగితే ఈరోజు మనమందరం కూడా రాబోతు ప్రపంచమంతా కూడా ఆ క్రీస్తు ప్రభువు తెలుసుకుంటూ ఉన్నాం, ఆ క్రీస్తు గురించి సాక్షిగా పరిచయగలుగుతూ ఉన్నాం. మన దేవుడు ఈరోజు నీకు నాకు అందరి కూడా ఆ యెహోవాను మాత్రమే ఆరాధించిన వ్యక్తులుగా కుటుంబాలుగా దేవుడు ఎన్నో నన్ను అందరికీ జీవించి ఆశ్రయించని చెప్పి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఆ సజీవమైనటువంటి జీవమైన దేవుని గుర్తిస్తూ సాక్షిగా జీవించే భాగ్యాన్ని దేవుడు దయచేసి చెప్పి ఈ దివ్య భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. పితా పవిత్ర అందరం వేసి విశ్వాసం ప్రకారం చెప్తున్నాం. చేతులు జోడించుకొని ప్రభు రోజు మాకు ఇచ్చిన వాగ్దాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. తెలుసబడుతున్న పరిపాలిస్తున్నది మా పరిశుద్ధ ప్రయాణం చేసే దగ్గర ఉన్నాము. మీకు సమర్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా కళ్ళు రాస్తున్న మా కళ్ళు మన గోడను స్వామి సిద్ధికలను గురువులు కన్నాస్త్రాలు ఉచిత ప్రదేశించాం. మీరు సంపాదించిన ప్రతి క్రైస్తవ ప్రభువుని సమర్పించుకొని వారు చేస్తున్న పరీక్షల్లో వారికి దూరంగా ఉంటూ వారిని దీవించి ఆశ్రయించిన చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభుత్వాన్ని గురించి ప్రత్యేకమైన యెహోషువ కుటుంబాల గురించి మాకు చక్కని వాక్యాలతో తెలియజేసినందుకు అనిపిస్తున్నాను. యెహోషువ తన జన్మించినప్పుడు కూడా మరణించినంత వరకు కూడా నేను విడవకుండా ఎడబాయకుండా ఇదిగో ప్రభువా నీ వాగ్దానాన్ని
ఎప్పుడు కూడా బొమ్మలు చేయకుండా తాము నేను ఆరాధించే కుటుంబాలుగా యెహోషువను దీవించినట్లుగా ఈరోజు ప్రభా మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించినందుకు ప్రార్థిస్తూ ఉన్నాను. మేము కూడా అడవులకు కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, పొడుగులు వచ్చినా, శోధనలు వచ్చినా నేను విడవకుండా ఆరాధించేటువంటి కుటుంబాలుగా మాకు దీవించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా ప్రభా ఈ దివ్యపూజలో పాల్గొని ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. ఏ ఉద్దేశంతో ఏ తలంపుతో ఈ దివ్యపూజలో పాల్గొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతి ప్రభా ఈ దివ్యపూజల ద్వారా వారి ఆనందము, సంతోషము, ఆరోగ్యము, అసంతో దీవించమని చెప్పి మన ఆరోగ్యం యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పాట నంబర్ 234. పాట నంబర్ 234. సాంగ్ నంబర్ 236. సర్వశక్తిలో ప్రభా ఒకే ఒక పరిహారం అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణతో దత్తత చేసుకున్న ఒక ప్రజలు సంపాదించబడి కావున మా మీద అనుగ్రహించి నిజ సభకు ఐక్యము శాంతిని ఎవరు దయచి మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము. ప్రభువు మీతో మనస్సులను ఉన్నతములకు ప్రభువు
ద్వారా ఎంతో ప్రేమతో దానిని గ్రహించుదును. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట నిత్యము విమోచింపబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్యమును పొగుడుతున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమంతటి భగవంతుడు ఆనందపరవశులైన భక్తి జ్వాలములను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుతున్నాము. వారితో మా స్వరములను ఏకము చేసి నిలదీన భావముతో స్తుతించుగా ఎల్లగా. ఓ ప్రభువు అధికముగా సర్వప్రతినిధి కనుకని పవిత్ర ఆత్మ ద్వారా ఈ కాలంలో పరిశుద్ధపరిచి ప్రతిమానించున్నాం. ఇది మన మామూలు మా ప్రభుత్వ మానవుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అవునుగాక. తప్పు అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుంచి సుశులకించుచు మీరందరూ దీనిని తీసుకొని ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న ఇది విశ్వాస రహస్యము.
సముఖం నుంచి పరిచయం మా పాత్రగా చేసినందుకు నీ వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీరములో పాల్గొనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచయం మార్చున్నాం. ఓ ప్రభువా, ప్రపంచంలో వ్యాపించిన శిశువును జ్ఞాపకం ఉంచుకోండి. మా పరిశుద్ధ ప్రాంతీయ మా గణగోడల జ్వాలేసి పీఠాధిపతులను తండ్రులను గురువులను కరుణాశ్రయం చూపేసి మరి సంపాదించిన విశ్వాసం మరి ముఖ్యమంత్రి విశ్వాసములను ఆరోగ్యములను ప్రేమను పరిపూర్ణించేది. మగనందు నమ్మికలు చనిపోయిన మా సహోదరులు నీ కరికలను చెప్పిన వారిని జ్ఞాపకం ఉంచుకొని వారి బుద్ధి ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయచుకొని దేవుడి మరియు మాటతోనూ పునీత అపవస్తులతోనూ పునీత దోషపు గడితోనూ ప్రతి మరియతోనూ నామవస్తులతో ప్రతి పాపం గ్రంథాలతోనూ ప్రతి రెండవ జ్ఞానంలో పాపలతోనూ ప్రతి పదవ భక్తుల పాపలతోనూ ప్రతి కడప మహతోనూ ఆరోగ్య సేవ చేసిన ప్రజలందరితో మా ముఖ్య చేతిలో పాపను దయచేసి అప్పుడు వాటితో కలిసి మేము నిర్మాణ కలిసి ద్వారా మేము సిద్ధించి మహిమ పరిచయం సర్వశక్తి పాపములను విముక్తులను చేసి అనేకందరూ సర్వదాపాడు ఈ మోక్షంలో మా రక్షణ యేసుక్రీస్తును ఆగమను నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను. నా శాంతిని మీకు ఇచ్చిన అపోస్తలులు వసించిన ప్రభువైన యేసు మా పాపంలో పాల్గొనగా విశ్వాస విశ్వాసం కటాక్షం ఉచితపరుస్తూ శాంతిని అయితే మండలింపుడు ఇవన్నీ జీవించు పరిపాలించుకుంటున్నాము. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఎందరితో సమాధానము తెలుపుతున్నాం. లోక పాపమైన పరిహరించినప్పుడు లోక పాపమైన పరిహరించినప్పుడు లోక పాపమైన పరిహరించినప్పుడు మా విశ్వాసాన్ని చేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకములో పాపములను పరిహరించేవారు. దివ్య గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనందరము నిలము. క్రీస్తు శరీరములో మనందరి జీవితంలో చేర్చిన కాక